అదేనండి మా పెద్ద పండగతో ముగించేస్తారా అన్నది. అదే పండగ పెద్ద పండగతో, అదేంటి అది పెద్ద పండగ అంటూ ఉన్నారండి. మా మిత్రులేమో మనం నిన్నటి దినాన క్రిస్మస్ చేసి మహారాజు పుట్టినరోజు అని బోర్డు పెట్టారు. అదేనండి మహారాజు పుట్టినరోజు. ఆ మధ్యలో అక్కడికి వెళ్తే లోకరక్షకుడు పుట్టినరోజు అంటే నాకు ఎన్ని అర్థమైంది ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క జన్మదినం మానవ జాతికి పెద్ద పండగ. దేవుని స్తోత్రం. ఈ పండగ 3 నెలల కాలం చేస్తారు. అక్టోబర్లోనే ప్రారంభిస్తారు, జనవరి 1వ తేదీన ముగిస్తారు. అందుకే ఇది పెద్ద పండగ. ఎవరు చేస్తారా అంటే కిరస్తానులు కాదు, ప్రపంచంలో ఉన్న అందరూ కూడా. ఈరోజు ఒక కాలేజీలో ఉదయాన్నే ఒక క్రిస్మస్ ఆరాధన జరిగింది. అది అన్యుల కాలేజ్ అది, కానీ ఇది వాళ్ళ కాలేజీకే పెద్ద పండుగట. ఏ పండుగ చేయరండి, క్రిస్మస్ చేస్తారన్నారు. అంటే ఎందుకు ఇంతగా ఆయన పండగ చేస్తూ ఉన్నారంటే, యేసు ప్రభు వారు ప్రత్యేకమైనటువంటి జన్మది, అందుకే ఆయన పెద్ద పండుగ చేస్తూ ఉన్నారు. పెద్ద పండగని నేనెందుకు అంటూ ఉన్నానంటే, ప్రపంచమంతా చేసుకున్న పండగ కాబట్టి, ప్రపంచ మానవ జాతి చేసుకున్న పండగ కాబట్టి. అంటే యేసు ప్రభు వారు పుట్టారా వచ్చారా? యేసుక్రీస్తు వారు పుట్టారా వచ్చారా? చెప్పండారా? అటిల్ల బాధ ఇటిల్ల బాధే, ఈ పొట్టు పాస్టతో కొద్ది కష్టాలు ఉన్నట్టుగా ఉన్నాయి అన్నట్టుగా. ఏమండి అంటే పుట్టాడా వచ్చాడా? ఆయన ఎలాగా దైవజనులు యాపకొండ దగ్గర ఉన్నారట, ఈలోని వేపేద్దామని. వచ్చాడు అంటే ముందు ఎక్కడ ఉన్నాడని అర్థం, అంతే కదా. వచ్చాడు అంటే ఇప్పుడు నేను వచ్చాను ఇక్కడికి, ముందు నేను ఎక్కడ ఉన్నాను. అలాగే యేసు ప్రభు వారు కూడా వచ్చాడని రాస్తుంది. మనసు రచించిన దానిని వీరికి రక్షించుటకు మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని ఉందా? లోకాసువార్త 19:10. అది మత్తయి సువార్త 1:21 చదివితే ఆయన కనెను అని రాసి ఉంటుంది. లోకాసువార్త 2 చదివితే పుట్టెను అని రాసి ఉంటుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 1:15 చదివితే పాపుల కొరకు వచ్చును అని రాసి ఉంటుంది. యోహాను సువార్త 6:38 చూస్తే నేను పరలోకం నుండి దిగి వచ్చినని రాసి ఉంటుంది. అంటే ఇలాగా చదువుకుంటూ వెళ్ళిపోతే బైబిల్ అంతా వచ్చును పుట్టును. ఎందుకు వచ్చాడు అనేది ఆ దైవజనులు చెప్తారు. ఈరోజు నాది కాదు వాక్యం, నేనేదో నన్ను గ్రీటింగ్స్ చెప్పమన్నాను కాబట్టి వచ్చే చదువుతూ ఉన్నాను. ఆయన ఈ భూమి మీదకి రావకపోతే మానవ జాతి అంతరించిపోయేది. మానవ జాతి అసలు ఉండేది కాదు. మానవ జాతే అసలు కనబడేది కాదు. నోవాహు దినాలతో ముగించబడేది. కానీ యేసు ప్రభు వారు కనికరం గల దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మానవ జాతిని మరలా ఆయన రాజ్యాన్ని దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు ఎప్పుడున్నాడని చాలా మంది 2000 సంవత్సరాల క్రితముడే అంటూ ఉన్నారు. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితముడే కాదు, ఆయన స్వయంగా చెప్పాడు. యోహాను సువార్త 8:58 నేను అబ్రహాము కన్నా ముందున్నవాడిని అంటాడు. చదివారా మీ బైబిల్లో? ఆయన చదువుతారా? ఏముంది అక్కడ? యోహాను సువార్త 5:58 ఏముంది? నేను అబ్రహాం కన్నా